Welcome to .NET training. Okay, today we will start our session. Okay, ఇక్కడ చూడండి, నిన్నటి క్లాస్లో we design a login page, okay, by using HTML controls. ఒక యూజర్ నేమ్ కానీ టెక్స్ట్ బాక్స్ కానీ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ బటన్, ఈ డిజైన్ అంతా మనం HTMLలో చేసాం. ఈవెన్ యూ కెన్ సీ ఇట్ ఇన్ వ్యూ పేజ్ సోర్స్. ఈ పేజ్ చెక్ చేస్తే ఈ డిజైన్ మొత్తం ఏంటి HTMLలో ఉన్నాయి. మనం వాడిన కంట్రోల్స్ అన్నీ ఆల్ ఆర్ అండర్ టేబుల్ ట్యాగ్లో ఉన్నాయి. టేబుల్ ఎందుకు యూజ్ చేసామంటే మనకి ఒక గుడ్ స్ట్రక్చర్ కోసం, ఒక అలైన్మెంట్స్ కానీ అన్నీ ప్రాపర్గా రావడానికి. ఈరోజు సెషన్లో ఏంటంటే మనం హౌ టు క్రియేట్ ASP.NET పేజ్, అలాగే కంట్రోల్స్ గురించి కూడా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది విజువల్ స్టూడియో, మీకు అందరికీ ఐడియా ఉన్నదే. ఓకే, ప్రీవియస్గా మనం HTML పేజెస్ చేసాం. యాక్చువల్ .NET పేజెస్ చేయాలి అంటే ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా .NET పేజెస్ అన్నిటికీ ఒక ఫోల్డర్ యాడ్ చేసుకుంటా. ఓకే, యాడ్ ఫోల్డర్ నేమ్ ఏమి ఇస్తానంటే ASP పేజెస్. సో నాకు అనేది ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. HTML పేజెస్ అయితే అవి ఇక్కడ ఉన్నాయి. కమింగ్ టు మై .NET పేజెస్ విల్ బి యాడెడ్ టు దిస్ ఫోల్డర్. ఓకే, మీరు ప్రాజెక్ట్ లెవెల్ యాడ్ చేశారనుకోండి, ఈ ప్రాజెక్ట్లో ఎక్కడన్నా యాడ్ అవ్వచ్చు మీ పేజ్. నాకు అలా కాకుండా జస్ట్ నా ఈ ఫోల్డర్లోనే యాడ్ అవ్వాలంటే ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటారు. యాడ్ న్యూ ఐటమ్, న్యూ ఐటెంలో చూడండి ప్రీవియస్గా వి వర్క్ విత్ HTML పేజ్, దాని ఎక్స్టెన్షన్ చూడండి .html. కమింగ్ టు హియర్ వీఆర్ డూయింగ్ ASP పేజెస్. సో విల్ సెలెక్ట్ వెబ్ ఫామ్, దాని ఎక్స్టెన్షన్ చూస్తే ASPX యాక్టివ్ సర్వర్ పేజ్ ఎక్స్టెన్షన్. నేను చూడండి ఐ విల్ చేంజ్ ద నేమ్ టు class 1. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ASP.NET పేజ్. ఓకే, ఆ పేజ్ అనేది మీ ఫోల్డర్కి యాడ్ అయింది చూడండి. సో నేను ఈ పేజ్ని అవుట్పుట్లో చూడాలి అనుకుంటే సెట్ యాజ్ స్టార్టప్ పేజ్. ఒకసారి రన్ చేసుకుంటున్నాను, ఆ పేజ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ చూడండి class 1.ASPX. కమింగ్ టు HTML పేజెస్ అయితే ఏంటి .HTML అని ఉంది చూడండి. మనం ఏదైనా సైట్లో .ASPX అని చూసామంటే అది .NETలో డెవలప్ చేసింది అని. ఈవెన్ TCS సైట్ ఆల్సో డెవలప్డ్ ఇన్ ASPX, which means .NET. You can select any page, you will find default .ASPX extension. ఓకే, ASPX అని ఉంది అంటే అది .NETలో చేశారు అని, ఆ పేజ్ కానీ అప్లికేషన్ కానీ. సో మన పేజ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది, మనం బ్రౌజర్లో చూసాం. ఇప్పుడు కమింగ్ టు కంట్రోల్స్. HTML వాడేటప్పుడు HTML కంట్రోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. బటన్ కానీ టెక్స్ట్ బాక్స్ కానీ ఇలా. కమింగ్ టు .NETలో ఏంటంటే .NET కంట్రోల్స్ అనేవి ఉంటాయి. ఇవి మొత్తం ఎలా కేటగిరీ అయ్యాయంటే సర్వర్ కంట్రోల్స్ అంటారు. ఇప్పుడు చూడండి మీ లెఫ్ట్ సైడ్లో ఈ కంట్రోల్స్ అన్నీ టూల్ బాక్స్లో ఉంటాయి. ఓకే, ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. నేను HTML తీసుకున్నప్పుడు HTML కంట్రోల్స్ అంటే ఏంటి, జస్ట్ నాకు HTML అనే ఒక్క ట్యాబ్ మాత్రమే ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ASPX పేజెస్ ఐ కెన్ సీ మోర్ ట్యాబ్స్. HTML ట్యాబ్ ఉంది, స్టాండర్డ్ ట్యాబ్ ఉంది, డేటా ట్యాబ్ ఉంది, వ్యాలిడేషన్, నావిగేషన్. సో ఇక్కడ .NETలో ఏంటంటే ASP.NETలో వీ లర్న్ ఆల్ దీస్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ అన్నిటిని ఏమంటాము అంటే సర్వర్ కంట్రోల్స్ అంటాం. వీ స్టార్ట్ విత్ ఫస్ట్ స్టాండర్డ్ కంట్రోల్స్. దాన్ని క్లిక్ చేయగానే ఎలాబరేట్ అవుతున్నాయి చూడండి, దానిలో ఉన్న కంట్రోల్స్ మొత్తం. యూ విల్ సీ 1 by 1. ఓకే, చూడండి వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం HTMLతో డీల్ చేసాం. HTML స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫస్ట్ HTML అని ఉంది,
హెడ్ ఉంది, బాడీ ఉంది, సేమ్ లోన డిజైన్ అంతా మనం బాడీలో చేసాం, బాడీ పార్ట్లో చేసాం. అలాగే మనం .NET పేజ్ క్రియేట్ చేసినప్పుడు కూడా ASPX పేజ్ సేమ్ HTML అనేది ఉంది, హెడ్ ఉంది, బాడీ సెక్షన్ ఉంది. ఎక్స్ట్రాగా ఏమేమి ఉన్నాయి అంటే ఫామ్ అనే ఒక ట్యాగ్ ఉంది, div అనే ఒక ట్యాగ్ ఉంది, అలాగే ఈ పైన పేజ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు C#, ఇవనేది మీరు నోటీస్ చేస్తారు కంపేర్ టు HTML పేజెస్. ఇవి ఏంటి అంటే వీటిని పేజ్ డైరెక్టివ్స్ అంటారు. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ C#లో ఉంది. ఓకే, ఆటో ఈవెంట్ వైరప్ ట్రూ వర్క్ చేయాలి. కమింగ్ టు కోడ్ బిహైండ్, .NETలో ఏంటంటే మీరు ఒక పేజ్ క్రియేట్ చేస్తే దానికి కోడ్ బిహైండ్ ఫైల్ అనేది ఉంటుంది. దాని ఎక్స్టెన్షన్ వచ్చి class1.aspx.cs. ఓకే, దిస్ ఈజ్ కోడ్ బిహైండ్ ఫోల్డ్. ఇక్కడంతా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ రాస్తాం, C# కోడ్ కానీ. ఓకే, సో మనం ఒక పేజ్ క్రియేట్ అవ్వగానే మనం ఏమేమి నోటీస్ చేసాం, మనకేంటంటే సేమ్ HTML డిజైన్ ఉంది, ఎక్స్ట్రాగా ఫ్యూ ట్యాగ్స్ ఉన్నాయి, అవి C#కి సంబంధించినవి అని చెప్పడానికి ఒక పేజ్ డైరెక్టివ్ ఉంది. ఇలా జస్ట్ నోట్ చేసాం. కమింగ్ టు ఈ ఫామ్ ట్యాగ్ అనేది ఏంటంటే ఎప్పుడూ ఉండాలండి. ఎందుకు అంటే ఇఫ్ యూ రిమూవ్ దిస్ ఫామ్ ట్యాగ్, నేను పేజ్ రన్ చేశాను. ఓకే, ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ ఎర్రర్. ఇన్ కేస్ కానీ మీరు ఇక్కడ ఉన్న ఏదో ఒక కంట్రోల్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, నవ్ ఐ ప్లేస్ ఏ బటన్, నేను రన్ చేశాను ఆ కోడ్ని, యూ విల్ ఫైండ్ ఏ రన్ టైమ్ ఎర్రర్. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది అంటే మీరు అక్కడ వాడే ఏ కంట్రోల్ యూజ్ చేయాలన్నా అండర్ ఫామ్ ట్యాగ్లో పెట్టాలి. చూడండి, ఎర్రర్ ఆల్సో కంట్రోల్ బటన్ వన్ ఆఫ్ టైప్ బటన్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ ఫామ్ ట్యాగ్ విత్ రన్నెట్ సర్వర్. ఓకే అండి, ఇప్పుడు ఐ జస్ట్ రిమూవ్ ఇట్. ఇక్కడ చూడండి, సో ఈ లెఫ్ట్ సైడ్లో వాడే ఏ సర్వర్ కంట్రోల్ వాడాలన్నా ఈ నీడ్ టు ప్లేస్ ఏ ఫామ్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీనిలో ఐడి వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫై చేయడానికండి. కమింగ్ టు రన్నెట్ అంటే ఏంటంటే రన్ నెట్ సర్వర్ సైడ్ అని మీనింగ్. ఓకే, అండర్స్టాండ్. సో ఫస్ట్ ఏంటంటే మనం కంట్రోల్స్ గురించి నేర్చుకుందాం.